లార్డ్ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. ఇంతవరకు మనం ఒక పాటను విన్నాం కదా! ఆ పాటలోని భావాన్ని కొద్దిగా ఆలోచించేద్దాం. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే అనే ఆ పాటలో ఒక మాట విన్నాం కదా! బైబిల్‌లో మొట్టమొదటిసారిగా దేవుడు ఎవరికి వేదన, ప్రయాస కలిగిస్తాను అన్నాడు అని ఆలోచన చేస్తే గిన అది మనందరి యొక్క కన్నతల్లైనటువంటి హవ్వ గారండి. ఎప్పుడొచ్చింది ఆమెకు ప్రయాస, వేదన? ఇంగ్లీష్‌లో చూస్తే సారో అనుంది. ఎప్పుడొచ్చింది సారో? ఎప్పుడొచ్చింది ప్రయాస? ఎప్పుడొచ్చింది వేదన? బైబిల్‌లోనికంటే ఎప్పుడైతే దేవుని యొక్క మాటను మనము ధిక్కరించితే, ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాటను ధిక్కరించినప్పుడు మన జీవితాల్లోనికి ఈ బాధ అనేది కలుగుతుంది. కొన్నిసార్లు దేవుని ప్రేమను వెల్లడిపరచడానికి కూడా కలుగుతుంది. కానీ బైబిల్‌లో ఎప్పుడైతే హవ్వమ్మ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిందో, అప్పుడు ఆమెకు ఈ ప్రయాస, వేదన కలిగింది. ఒకవేళ ఈ ఉదయకాల సమయమున లేతే ఒకవేళ ఈ సమయమున నువ్వు మరి ఎక్కడైనా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నావేమో. ఎందుకంటే దేవుడెప్పుడూ కూడా ఏ కన్నతండ్రి కూడా ఎవరిని ఊరికే శిక్షించాలని అనుకోడు. కన్నతండ్రి మన మార్పు కోసం మనల్ని గద్దించాలనుకుంటాడు. శిక్ష విధించాలనుకుంటాడు. మనకు నేర్పాలనుకుంటాడు. అలాగే మన కన్నతండ్రి అయిన దేవుడు కూడా మనకు నేర్పించాలని కొన్నిసార్లు మన జీవితంలోనికి కొన్ని బాధలు కలుగుతాయి. కొన్ని వేదనలు కలుగుతాయి. కొన్ని ప్రయాసలు కలుగుతాయి. అది ఎవరికైనా కావచ్చు. దేవుని నమ్మిన వారికైనా, దేవుని నమ్మని వారికైనా సరే కొన్నిసార్లు దేవుడు తన వైపు తిరుగుతామని, తన మాటను వింటామని, దేవుని బిడ్డలుగా ఉంటూ కొంతమంది వేదనలు, బాధలు పడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఆయన వైపు తిరగాలని, నువ్వు బలపడుతూ ఆయన వైపు తిరగాలని దేవుని యొక్క ఆశ ఉంటున్నది. అందుకే దేవుడు మన జీవితంలోనికి కొన్నిసార్లు బాధ, వేదన, ప్రయాస మన జీవితంలోనికి వస్తూ ఉంటాయి. నువ్వు అనుకోవద్దు, నేను బాగున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను అనుకోవచ్చు. కానీ ఒకవేళ నువ్వు ఎక్కడైనా నువ్వు దేవుని మాటకు అతిక్రమించి నువ్వు వెళ్తున్నావేమో ఒకసారి ఆలోచన చెయ్యి. ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, యవ్వన కాలంలో నువ్వు చేసిన తప్పులు మర్చిపోయావేమో, ఒప్పుకోకుండా వాటిని విడిచిపెట్టకుండా ఉన్నావేమో. ఒకవేళ నువ్వు హృదయంలో ఎవరి మీదన్నా అసూయ కలిగి ఉన్నావేమో, కోపం కలిగి ఉన్నావేమో. నువ్వు ఎక్కడైనా నీవు చేసిన పాపాలు ఆయన సన్నిధిలో పడి ఆ పాపానికి కావలసిన క్షమాపణ క్రీస్తు రక్తం అడగలేదేమో ఒకసారి ఆలోచించు. సెల్ఫ్ చెక్ అనేది చాలా ముఖ్యం. మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయము ప్రతిరోజు ఉంటుంది. ఆలోచించు. ఎందుకని నువ్వు ఈరోజు కొన్ని బాధలతో, కొన్ని ప్రయాసలతో, కొన్ని చెప్పుకోలేని వేదనలతో ఉన్నావో దేవునికి చెప్పు. దేవుణ్ణి అడుగు. ప్రభువా, నేనెందుకు బాధపడుతున్నా? నేను ఈ వేదనలు కలిగి ఉన్నాను? ఒకసారి నా ప్రార్థన ఆలకించావా అని అడిగితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎప్పుడు వదిలిపెట్టే ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడు కూడా దేవుని నిందించే ప్రయత్నం చేయొద్దు. దేవుడు సహాయం చేస్తాడు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, మరి దేవుని గురించి ఆలోచించు. దేవుని గురించి పట్టుదలగా ఉండు. దేవుని నమ్మి విశ్వాసంగా ముందుకెళ్ళాలని నువ్వు ఆలోచించు. ఎందుకంటే అవ్వమ్మకు దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఆదికాండం 3:16లో ఆ దేవుడు ఆ గర్భ వేదనను, ప్రయాసను అధికం చేస్తాను అన్న దేవుడు ఆ 3:16లో అలా ఉంది. మరి ఈ 3:16లో ఎందుకుంది? అవును కదా, నిజమే కదా. ఒకసారి ఆలోచించా ఎప్పుడైనా? దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు నిన్ను మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. అవ్వమ్మ అతిక్రమం చేసినప్పుడు అవ్వమ్మ జీవితంలోనికి ప్రయాస, వేదన కలిగింది. కానీ యోహాను 3:16కు వచ్చేసరికి దేవుడు ఏమన్నాడు? నేను లోకంను ఎంతగానో ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు. అప్పుడు అవ్వమ్మ తప్పు చేసి ఈ లోకంలోనికి ప్రయాస, వేదన కలిగించింది, తీసుకొని వచ్చింది. కానీ యోహాను 3:16 వచ్చేసరికి దేవుడు లోకంను ఎంతో ప్రేమించాను కాగా ఆయన అంటే కన్న తండ్రి తన కుమారుణ్ణి
తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసం ఉంచడం ద్వారా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మరి నువ్వు పాపం చేశావు. మన జీవితంలో ఎన్నోసార్లు పాపం చేశాం. కానీ దేవుడు అన్నాడు యోహాను 3:16లో తన కుమారుణ్ణి, తన అద్వితీయ కుమారుణ్ణి పుట్టిన వానిది విశ్వాసం ఉంచితే చాలు నిత్య జీవం అనుగ్రహిస్తాను అంటున్నాడు. నీకు వేదన, ప్రయాస కలుగుతున్నాయేమో ఒకసారి యోహాను 3:16 తీసి చదువు. దేవుడు ఈ సమయం దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రేమిస్తున్నాడు కనుకనే తన కుమారుని పంపించాడు. నీ జీవితంలో ఉన్న ప్రయాసను, నీ జీవితంలో ఉన్న వేదన, నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను, నష్టాలని, మనుషులను, నిన్ను ఎవరు ఇబ్బంది పెడుతున్నారో, నిన్నెవరు నీ యొక్క అంతం చూడాలనుకుంటున్నారో, మరి ఏ బాధ ఉందో, ఏ వేదన ఉందో, ఎవరున్నారో నీ వేదనకు వాటన్నిటిని తీసివేసి నేను నిత్య జీవం ఇస్తానంటున్నాడు. పాపం ఉందేమో పరీక్షించుకుందాం. కనుక ఈ సమయమున ఒకసారి పరీక్షించుకో. దేవుడు అంటున్నాడు, నేను ప్రేమిస్తున్నాను, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నేను నీకు నిత్య జీవం ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు ఏ జీవితంలో ఉండాలనుకుంటున్నావు? నిన్న, నేడు, రేపు నిరంతరం నేను ప్రేమించే దేవుడు కావాలా? లేకపోతే నా తుచ్చమైన ఆశల వైపు వెళ్ళి క్షణకాలం ఉండే సుఖము కోసమో, ఏ ఏ మనుషుల యొక్క పొగడ్తల కోసమో, ఈ లోకము ఇచ్చే రంగు కాగితాల కోసమో నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నావేమో పరీక్షించుకో. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు ఒక వీడియో రావడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. ఈ అంత్య దినాల్లో, ఇద్దరు దినాల్లో ఉన్నాం కనుక దేవుని వాక్యం నీకు అవసరం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.